హలో వ్యూయర్స్, లెట్స్ మేక్ సింపుల్ పొటాటో ఫ్రై. ఈ పొటాటో ఫ్రైకి ముందుగా 1/2 kg పొటాటోస్ తీసుకొని పైన ఉన్న తోలు మొత్తం తీసేయాలి. చూడండి, ఈ విధంగా మొత్తం తోలు తీసేసి ఈ పొటాటోస్ని స్మాల్ పీసెస్, మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకోవడం వల్ల పొటాటో అనేది చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది. కాబట్టి మనం మీడియం సైజ్ పీసెస్గా చూసి కట్ చేసుకోవాలి. నేను చెప్పేది మొత్తం 1/2 kg పొటాటోస్కి మొత్తం కొలతలు. మీరు తీసుకునే పొటాటో క్వాంటిటీని బట్టి మీ యొక్క ఇంగ్రీడియంట్స్ యొక్క క్వాంటిటీ అనేది డిసైడ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పొటాటోస్ని సెపరేట్గా తీసుకొని బాగా వాష్ చేసి ఒక కడాయిలో ఈ పొటాటోస్ అన్నింటినీ యాడ్ చేసి అలాగే వాటర్ యాడ్ చేసి 50% ఉడికే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత పొటాటోస్ మొత్తం బాగా మిక్స్ చేసి 50% కుక్ అయ్యే వరకు బాగా కుక్ చేసుకోవాలి. కలిపేశాక మూత పెట్టి కొంచెంసేపు కుక్ అవ్వాలి. చూడండి, పొటాటోస్ అయితే కుక్ అయిపోయింది. ఈ విధంగా అయితే పొటాటోస్ కుక్ అవ్వాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో అప్పుడే మనం చేసుకునే ఫ్రైకి పర్ఫెక్ట్గా ఉంటుంది. పొటాటోస్ అయితే పూర్తిగా కుక్ అవ్వకూడదు, జస్ట్ 50% వరకు మాత్రమే కుక్ అవ్వాలి. నేను చూపిస్తున్న విధంగా చూడండి, ఇలాగన్నమాట. ఈ పొటాటోస్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక 2 tablespoon ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 1 tablespoon ఆవాలు యాడ్ చేసుకొని ఆవాలు బాగా చిటపటలాడాక ఒక రెమ్మ కరివేపాకు అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 tablespoon వెల్లుల్లి ఆయిల్లో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు వెల్లుల్లి యొక్క ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసుకున్న పొటాటోస్ని ఇందులో యాడ్ చేసుకొని ఒక 2 minutes బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ పొటాటో ఫ్రై చాలా సింపుల్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు ఈ పొటాటో బాగా ఫ్రై అయ్యాక 1 tablespoon పసుపు అలాగే రుచికి సరిపడ్డ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈసారి మీరు ఎప్పుడైనా పొటాటో తెచ్చుకున్నప్పుడు ఈ రెసిపీ అనేది ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు అలాగే పిల్లలకైతే చాలా నచ్చుతుంది, చాలా ఇష్టంగా తింటారు. పొటాటో తినని వాళ్ళు కూడా ఈ ఫ్రై చేసి పెడితే ఖచ్చితంగా తింటారు. ఇప్పుడు ఈ పొటాటోలో 1 tablespoon మిరప్పొడి యాడ్ చేసుకోవాలి. మిరప్పొడి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ అయ్యేలా ఫ్రై చేసుకోవాలి. కొంచెంసేపు బాగా కలుపుతుండండి, అప్పుడే మసాలా మొత్తం పొటాటోకి పడుతుందన్నమాట. చూడండి, పొటాటో ఫ్రై అనేది 50% కుక్ అవ్వాలి. ఎక్కువ కుక్ అయితే మొత్తం మిక్స్ అయిపోతుంది అన్నమాట. పొటాటో మిక్స్ అయ్యి బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చివరిగా ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నింది. స్మెల్ అయితే సూపర్ ఉంది. అసలు మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. పొటాటో కూడా చాలా సాఫ్ట్గా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ప్రతిసారి రొటీన్గా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. సూపర్గా వస్తుంది, అలాగే టేస్ట్ కూడా. ఎస్పెషల్లీ రైస్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. పప్పు, రసం ఇలాంటి రెసిపీస్ చేసుకునేటప్పుడు ఈ పొటాటో ఫ్రై అనేది పర్ఫెక్ట్ మ్యాచ్. ఎక్కువ కారంగా లేకుండా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.